ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కప్పు కొట్టింది. సంతోషం, హ్యాపీగా హెల్తీగా సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకి ఎలా తోచితే అలా సెలబ్రేషన్ చేసుకున్నారు. వీళ్ళంతా చూతే పుగ్గాలు ఎవ్వడు ఉండడు. వీళ్ళ వల్ల వచ్చిన నష్టం నేచర్ డ్యామేజ్ చేశారు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేశారు, పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేశారు. ఇది కాకుండా సిఎస్కే జెర్సీని చింపి సిఎస్కే టీంని అవమానించిన ఆర్సీబీ ఫ్యాన్స్. ఇది వీళ్ళ సంస్కారం. చిల్లర నా కొడకలారా, ఒక్కడికి బుద్ధి పనిచేసలేదారా? వీళ్ళకి సపోర్ట్గా కర్ణాటక సీఎం సిద్ధారామయ్య అంట. వీడు కొండ ఇర్రి పుగ్గాడు. వీడేమంటున్నాడు చూడండి. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోయారు, మేమేమైనా చేశామా? ఆర్సీబీ సెలబ్రేషన్లో 11 మంది చచ్చిపోతే రాధాంతం చేస్తున్నారు అంటున్నాడు. హైలైట్ కామెడీ ఏంటంటే ఆర్సీబీ గెలవడానికి నేచర్ కూడా సపోర్ట్ చేసిందంట. జెర్సీ నంబర్, టైము, డేట్ ఇవన్నీ 18 మ్యాచ్ అయింది కదా. మరి తొక్కిసలాటలో 11 మంది చచ్చారు. అది కూడా సెట్ చేయకపోయారా 18 మంది అని? 6,200 కోట్లు భారతదేశానికి ముంచిన ఈ నా కొడుకుకి సెలబ్రేషన్ అంట. వీళ్ళమ్మ లెక్కల్ని దెంగ వీళ్ళకి తిట్టినా తప్పు లేదు. సిగ్గుశరం ఉందా ఒక్కడికన్నా? ఆ దొంగ నా కొడుకు ఫోటో పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుంటారా? 6,200 కోట్లు మీ బాబు కడతాడా లేదా మీ కోహ్లీగాడు కడతాడా? ఎవడరా కట్టేది? వాడి ఫోటో పెట్టుకొని సెలబ్రేషన్ చేస్తున్నారు. మీకు తెలియదా లంజా కొడకల్లారా? 11 మంది కాదు, ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు చచ్చిన ఇంత పెయిన్ కూడా అనిపించదు. చచ్చిపోడరా పనికి మన లేదా వాళ్ళారా.